బెడిసిన షరతు. ఒక చిన్న గ్రామంలో శేషయ్య అనే కటిక పేద రైతు కూలీ ఉండేవాడు. అతను పొలం పనుల్లో ఎంత శరీర కష్టం చేసినా తిండికి బట్టకు పోగా వెనక వేసుకునేందుకు ఏమీ మిగిలేది కాదు. అందుచేత శేషయ్య పట్నం వెళ్ళి కష్టించి పనిచేసి కాస్త డబ్బు మిగిల్చుకొని తన గ్రామంలో కాస్త భూమి కొనుక్కొని స్వతంత్రంగా బతుకుదామనుకున్నాడు. శేషయ్య పట్నం చేరి కనిపించిన వాళ్ళనల్లా పని అడిగాడు. కానీ ఎవ్వరూ ఇవ్వలేదు. ఏం చేయటానికి పాలుపోక ఒక కోమటి దుకాణం ముందు కూర్చున్నాడు. దుకాణదారుడైన శెట్టి బయటకు వచ్చి, ఎవరు నువ్వు అని శేషయ్యను అడిగాడు. తనది పలానా గ్రామమని, పని కోసం పట్నం వచ్చానని, ఎక్కడా పని దొరకలేదని శేషయ్య చెప్పాడు. శేషయ్యకు పనివాడు కావాలి. కానీ ఆయన పెట్టే నిబంధనలకు తట్టుకోలేక కుదిరిన పనివాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఈ పల్లెటూరివాడు అమాయకుడులాగున్నాడు. కొంతకాలమైనా నిలకడగా ఉంటాడేమోనని శెట్టికి అనిపించింది. ఒరే అబ్బి, మాకు ఇంటి పని, దుకాణంలో పని చెయ్యటానికి మనిషి కావాలి. నిలకడగా ఉండి 1 సంవత్సరం పాటు పని చేస్తావా అని శెట్టి అడిగాడు. ఏమిస్తారు అన్నాడు శేషయ్య. సంవత్సరానికి 200 రూపాయలు ఇస్తాను. 2 పూటల విస్తర నిండా అన్నం పెడతాను. మధ్యలోనే నువ్వు పని మానేస్తే నీకు జీతం ఏమీ ఇవ్వను. నేను నిన్ను మధ్యలో పంపదలిస్తే రెట్టింపు జీతం ఇచ్చి మరీ పంపుతాను. ఈ షరతు నీకు సమ్మతమైతే పనిలో కుదురు అన్నాడు శెట్టి. ఈ షరతులకు శేషయ్య సంతోషంగా ఒప్పుకున్నాడు. పొద్దున్నే లేవటము, కసు ఊడ్చటము, చెట్లకు నీళ్లు పోయటము, శెట్టి భార్య ఇంటి పని చేసుకునే సమయంలో పిల్లలను ఆడించటము. ఆ మీదట దుకాణంలోకి వెళ్ళి శెట్టిని భోజనానికి పంపి ఆయన వచ్చే వరకు దుకాణంలో బేరసారాలు సాగించి ఆయన తిరిగి వచ్చాక ఇంటికి తాను వెళ్ళి భోజనం చేయటం శేషయ్య పని. మొదటి రోజు శేషయ్య ఈ పనులన్నీ ముగించి విస్తర వేసుకొని భోజనానికి కూర్చునేసరికి శెట్టి భార్య ఒక చిన్న పళ్ళెంలో కొద్దిగా పొడి అన్నం తెచ్చి విస్తర నిండా చల్లి పచ్చడి వేసి వెళ్ళిపోయింది. శేషయ్య నిర్ఘాంతపడి మళ్ళీ అన్నం అడగడానికి సిగ్గువేసి ఆ అన్నమే ఊడ్చుకొని 2-3 ముద్దలు చేసుకొని తిరిగి పనిలోకి వెళ్ళాడు. 2-3 రోజులు ఇలానే గడిచినాక శేషయ్య శెట్టితో, అయ్యగారు భోజనం చాలటం లేదు అన్నాడు. శెట్టి ఉగ్రుడైపోయి, నేను షరతుల ప్రకారం విస్తర నిండా అన్నం పెడుతున్నాను. ఇష్టముంటే ఉండు, లేకపోతే వెళ్ళు అన్నాడు. శేషయ్యకు శెట్టి మీద చాలా కోపం వచ్చింది. షరతు ప్రకారం తాను చెయ్యగలది చెయ్యి నిశ్చయించాడు. అతను తెల్లవారుజామునే లేచి ఇటు కసవ అటు, అటు కసవ ఇటు చిమ్మి అంటుగిన్నెలన్నీ సొట్టలు పోగొట్టి మసి వదలకుండా తోమాడు. తర్వాత పిల్లలను ఆడించడానికి దూరంగా తీసుకుపోయి వాళ్ళను గతుకుల నేలల్లో పరిగెత్తనిచ్చాడు. చిన్నపిల్లవాడు పడిపోయి ఏడుస్తుంటే పిల్లలను ఇంటికి తీసుకొచ్చి, అమ్మగారు పిల్లలు ఏడుస్తున్నారు అని చెప్పాడు. అయ్యో, నా చేతిలో పని కాలేదు, ఇంకా కొంచెం సేపు ఆడించు అంటూ శెట్టి భార్య పిల్లలకు ఏదో తినుబండారం ఇచ్చి పంపింది. శేషయ్య వాళ్ళను అవతలకి తీసుకుపోయి వాళ్ళ చేతిలో ఉన్న తినుబండారాలు తానే తినేశాడు. తర్వాత వాళ్ళను శెట్టి భార్యకు అప్పగించి దుకాణానికి పోయి శెట్టిని భోజనానికి పంపి కొట్టు మీద కూర్చొని అక్కడ తినదగినవన్నీ తలా కాస్త నోట్లో వేసుకొని దుకాణానికి వచ్చే బేరాలకు తక్కువ ధరకు ఎక్కువ వస్తువులు ఇచ్చాడు. శెట్టి భోజనం చేసి ఇంటి నుంచి దుకాణానికి రాగానే శేషయ్య ఇంటికి వెళ్ళి 3 విస్తరలు కలిపి ఒకే విస్తరగా కుట్టి తెచ్చి భోజనానికి కూర్చున్నాడు. శెట్టి భార్య ఆ విస్తర చూసి ఆశ్చర్యపడి ఏమీ అనలేక విస్తర నిండా అన్నం రాల్చింది. శేషయ్య ఆ అన్నం తిన్నంత తిని మిగిలినది వీధిలో కుక్కలకు వేశాడు. ఆ సాయంకాలం శెట్టి భార్య శెట్టితో శేషయ్య విస్తర మాట చెప్పింది. ఆ రాత్రి శెట్టి శేషయ్య భోజనాన్ని కూర్చున్నప్పుడు, ఇంత పెద్ద విస్తర నిండా అన్నం పెట్టం అన్నాడు. మీ షరతుల్లో విస్తర పెద్ద చిన్న అనే మాట లేదు. కావలిస్తే నలుగురిని పిలిచి అడుగుదాం అన్నాడు శేషయ్య. నలుగురికి ఈ గొడవ తెలిస్తే తన పని నగుబాటు అవుతుందని శెట్టి మాట్లాడక ఊరుకున్నాడు. శేషయ్య ఉదయం పూట తోటకు నీరు పోసేటప్పుడు ఒక బొక్కెన నీరు తీసుకొని చిన్న లోటాతో అన్ని మొక్కలకు నీళ్లు పోస్తూ వచ్చాడు. అందుచేత నీరు చాలక తోటంతా క్రమంగా ఎండిపోయింది. చెట్లు ఎండుమొహం పట్టాయి. నువ్వు నీళ్లు పోయటం లేదా అని యాజమాని అడిగితే శేషయ్య మొక్కల మొదల్లో తడి చూపాడు. శెట్టికి శేషయ్య చేసే పని చాలొచ్చింది.
కానీ అతన్ని పంపేయాలంటే నెల అయినా పూర్తి కాకుండానే 400 రూపాయలు ఇచ్చుకోవాలి. అందుచేత శెట్టి ఇరుకున పడి ఏమీ చెయ్యక ఊరుకున్నాడు. ఇంతలో శెట్టి బావమరిది పెళ్లి సంప్రదింపులు జరుగుతుంటే అత్తవారి ఊరు నుంచి పిలుపొచ్చింది. శెట్టి తన వెంట శేషయ్యను కూడా బయలుదేరదీశాడు. శెట్టి భార్య తన భర్తకు కుడుములు, చిత్రాన్నము మూటగట్టి శేషయ్యకు పచ్చడి చెట్టి కట్టి ఇచ్చింది. ఇద్దరూ వేకువనే బయలుదేరారు. శెట్టి గుర్రం మీద సవారీ అయ్యాడు. శేషయ్య కాలునడకన వెనకగా బయలుదేరాడు. వెనకగా వస్తున్న శేషయ్య శెట్టి మూటలో నుంచి కుడుములన్నీ తినేశాడు. మధ్యాహ్నానికి వాళ్ళు ఒక చెరువు వద్దకు చేరారు. శెట్టి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి వెళ్ళినప్పుడు శేషయ్య శెట్టి మూట విప్పి గుర్రం ముందు వేసి ఎటో చూస్తూ నిలబడ్డాడు. శెట్టి తిరిగి వచ్చి, అయ్యో పాడుగుర్రం, నా కుడుములన్నీ తినేసిందే అని దిగులు పడ్డాడు. పోనీలేండి, నా మూట ఉంది, ఇద్దరమూ తిందాం అన్నాడు శేషయ్య. ఓరి అప్రాచుడా, అదెలా తినేదిరా అని శెట్టి సిర్రుబురులాడాడు. అప్పుడు శేషయ్య శెట్టితో, అయ్యగారు, నేను గుర్రం మీద ముందుగా మీ అత్తగారు ఊరు వెళ్ళి మీకు భోజనంతో సహా అన్ని ఏర్పాట్లు చెయ్యమని చెప్పి తిరిగి వస్తాను అన్నాడు. శెట్టి సరేనన్నాడు. శేషయ్య గుర్రం మీద శెట్టి అత్తవారింటికి వెళ్ళి శెట్టి మామగారితో, మా అయ్యగారు వస్తున్నారు, వారు కొద్దిగా జబ్బు పడ్డారు, పచ్యంగా ఉన్నారు, పాత కొర్రబియ్యం అన్నము, పాత చింతకాయ పచ్చడి తింటారు, మీ మాట తీసివేయలేక వస్తున్నారు, ఈ మాట చెప్పమని నన్ను పంపారు అని చెప్పాడు. శెట్టి మామగారు ఈ వార్త విని చాలా చింతించారు. శేషయ్య వెనక్కి తిరిగి వెళ్ళి శెట్టిని కలుసుకొని, మీ అత్తింటి వారు మీకోసం బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేస్తున్నారు అని చెప్పాడు. శెట్టి అత్తవారిల్లు చేరగానే అందరూ ఆయన ఆరోగ్యం గురించి అడిగేవారే. అదేమీ అర్థం కాక శెట్టి మౌనంగా ఉండిపోయాడు. తర్వాత భోజనానికి కూర్చుంటే కొర్రన్నము, చింతకాయ పచ్చడి వేశారు. అది శెట్టికి అర్థం కాలేదు. కానీ ఆకలి మీద ఉండి అదే తినేశాడు. దాని ఫలితంగా శెట్టికి ఆ రాత్రి కడుపులో గుడగుడ ఆరంభమై అతిసారం చేసి నీరసం పట్టుకున్నది. శేషయ్య పక్కనే ఉండి రాకరాక వచ్చిన అల్లుడికి చేసే మర్యాద ఇదేనా అని రోసం ఎక్కించాడు. శెట్టికి పౌరుషం వచ్చి వచ్చిన పని చూడక అత్తవారింట ఎవరికీ ఏమీ చెప్పక ఇంటికి తిరిగి ప్రయాణమయ్యాడు. పట్నం కొద్ది దూరంలో ఉండగా శెట్టి, ఒరే శేషయ్య, నువ్వు త్వరగా వెళ్ళి మీ అమ్మగారితో నేను వస్తున్నానని స్నానానికి వేడి నీళ్లు, వేడివేడి భోజనము తయారు చెయ్యమని చెప్పు అన్నాడు. శేషయ్య పొరుగున శెట్టిగారి భార్య వద్దకు వెళ్ళి ఏడుస్తూ, అమ్మగారు, అయ్యగారికి గాలి సోకింది, మీరు ఆయనను చీపురు కట్టతో కొట్టాలట అని చెప్పాడు. శెట్టి భార్య చేసేది లేక సరేనన్నది. శేషయ్య లబోదిబోమంటూ శెట్టిని కలుసుకొని, అయ్యగారు, ఏం చెప్పమంటారు, మనం బయలుదేరగానే అమ్మగారికి గాలి సోకిందట, ఇల్లంతా అల్లకల్లోలంగా ఉన్నది, మీరు వచ్చి చీపురు కట్టతో కొడితే గాని దెయ్యం వదిలిపోదట అని చెప్పాడు. శెట్టి ఆ మాట నమ్మి ఇంటికి వచ్చి తన భార్యను చీపురు కట్టతో కొట్టసాగాడు. ఆమె కూడా తన భర్తను చీపురు కట్టతో కొట్టసాగింది. ఈ చీపురు కట్టల యుద్ధం చూసి ఇరుగు పొరుగు వాళ్ళు దీనికంతటకు కారణమేమిటి అని విచారించగా శేషయ్య చేసిన మోసమంతా బయటపడిపోయింది. అవును, ఈ కుట్ర నాదే, పేదవాళ్ళ ఆకల బాధ ఎలాంటిదో తెలిసి రావాలనే ఈ విధంగా చేశాను అని శేషయ్య జరిగిందంతా అక్కడ చేరిన పెద్ద మనుషులకు చెప్పాడు. ఊరి పెద్దలు శెట్టికి గట్టిగా సీవేట్లు పెట్టారు. శెట్టి శేషయ్యను పంపివేయటానికి నిశ్చయించి 400 రూపాయలు ఇచ్చేశాడు. శేషయ్య తన గ్రామానికి తిరిగి వెళ్ళి ఆ డబ్బుతో కొద్దిగా పొలం కొనుక్కొని పెళ్లి చేసుకొని పొలం పని చేసుకుంటూ సుఖంగా జీవించాడు.